రోజుల క్రితం 2 రోజుల క్రితం 16వ తారీఖు కదా, 2 రోజుల క్రితం ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఒక రోజుని పురస్కరించుకుని చాలా ఎంజాయ్ చేశారు. మెట్రోలో, తర్వాత ఫోన్లలో ఒకరినొకరు విష్ చేసుకుని అభినందించుకునే సందర్భం ప్రేమికుల దినోత్సవం, అయితే ప్రేమికుల రోజు. ఏ రోజండి? వ్యాలంటైన్స్ డే, ప్రేమికుల దినోత్సవం లేదా ప్రేమికుల రోజు. దీని గురించి నేను చెప్పాలని ఆశ కలిగిన వాడనే, ప్రేమ అంటే ఏంటి అసలే, ప్రేమలో శాశ్వతమైన ప్రేమ ఏది అనేది ఆలోచన చేస్తూ ఒక మెసేజ్ ని సిద్ధపరిచాను. శాశ్వతమైన ప్రేమ అనే దాని గురించి ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ప్రేమ అనగానే 2 మనసుల కలయిక. ప్రేమ అంటే ఏంటంటే 2 మనసుల కలయిక, తీయటి జ్ఞాపకం, నమ్మకం, ఎన్నో కవితలతో కూడిన విధంగా ప్రేమ అనేది ప్రతి మనిషిలో కూడా పుడుతుంది. సగటున మనిషి జీవిత కాలం 80 సంవత్సరాలు అయితే 10 సార్లు ప్రేమలో పడతాడు. జీవితకాలం 80 సంవత్సరాలు మనం లెక్కేసుకుంటే 80 సంవత్సరాల జీవిత కాలంలో మనిషి 10 సార్లు ప్రేమలో పడతాడట. అది 1 సైడ్ అవ్వచ్చు, 2 సైడ్ అవ్వచ్చు. ఎందుకు ఈ ప్రేమ గురించి చెప్పవలసిన అవసరం ఏముందంటే, ప్రేమ 2 మనసుల కలయిక, తీయటి జ్ఞాపకం, నమ్మకం అని చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. పెద్దలైతే ప్రేమ గుడ్డిది, నడ్డిది అని కూడా మాట్లాడుతూ ఉన్నారు. కొంచెం దెబ్బై పూర్ణలు అయితే అవసరాలకు వాడుకునేదే ప్రేమ అనే డ్రామా అంటున్నారు. ఏమంటున్నారు? ఈ ప్రేమ అనే డ్రామాలో కోరికలు తీర్చుకోవడమే ప్రేమ అనే మాటను కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు ఈ మాట నేను తెలియచెప్తున్నాను అని ఆలోచన చేయగలిగితే, ఈరోజు ప్రేమల గురించి మనం ఆలోచన చేయగలిగితే, తల్లిదండ్రుల ప్రేమ నుండి బిడ్డల ప్రేమ వరకు మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే సుమారుగా 6 రకాల ప్రేమలు ఉన్నాయి లోకంలో. మొదటి తల్లిదండ్రుల ప్రేమ, రెండవది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ ప్రేమ, మూడవది బంధువుల ప్రేమ, నాలుగవది ప్రేయసీ ప్రియుల ప్రేమ, ఐదవది భార్యాభర్తల ప్రేమ, ఆరవది దేవుని ప్రేమ. మొదటిది మనం ఆలోచన చేయగలిగితే, ప్రేమ అనే దాని గురించి ఆలోచన చేయగలిగితే తల్లిదండ్రుల ప్రేమ. ఏ ప్రేమ అండి? తల్లిదండ్రులుగా మనందరము కూడా, మనందరికీ తల్లిదండ్రులు ఉన్నారు. మనందరి తల్లిదండ్రుల ప్రేమను మనం పొందుకున్నాం కనుక ఆ ప్రేమ గురించి కొంచెం వివరణలోకి వెళ్దాం. మనం ప్రేమ అనగానే తల్లిదండ్రుల ప్రేమ గురించి ఆలోచన చేయగలిగితే, ఈ ప్రేమ అంటే ప్రపంచంలో నిస్వార్థమైన ప్రేమగా చూడవచ్చు. ఏ ప్రేమ ఇది? తల్లిదండ్రుల ప్రేమ నిస్వార్థమైన ప్రేమగా చూడవచ్చు. నేడు తల్లి తండ్రి పరిస్థితులు ఎలా ఉన్నాయి, తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉందని ఆలోచన చేస్తే, జీవితం అంతా దారపోసి పిల్లలను పెంచి పోషించి ప్రయోజకులుగా చేస్తే, ఆ పిల్లలు తల్లిదండ్రులకు రిటర్న్ గిఫ్ట్ గా ఇస్తుంది ఏంటి అంటే అనాథ శరణాలయం, విడిచిపెట్టడం, ఏదో ఊరు కాని ఊరిలో విడిచిపెట్టి వెళ్ళే పరిస్థితి ఈరోజు ప్రపంచంలో ఎక్కువగా జరుగుతూ ఉంది. బాగా చదువుకోవాలన్నా, నువ్వు బాగా చదవాలి, మంచి ఉద్యోగం చేయాలి, నువ్వు విదేశాల్లో జాబ్ చేయాలని పిల్లోడికి చిన్నప్పటి నుంచి నూరి పోసి పెంచి పోషించి ఆయన సంరక్షించి ఉన్నతంగా పెంచితే వాడు విదేశాలకు వెళ్తున్నాడు. విదేశాల్లో డబ్బులు మాత్రమే పంపిస్తూ ఉంటాడు. అయ్యా, నీ తల్లి చనిపోయింది, నీ తండ్రి చనిపోయాడు, రా అంటే నేను చాలా బిజీగా ఉన్నాను, ఎంత అవుతుందో చెప్పండి, నేను డబ్బులు పంపించేస్తాను. ఈరోజు తల్లిదండ్రుల పరిస్థితి అనాథ శరణాలయాల్లో అనాథులుగా బ్రతుకుతున్న పరిస్థితి. ఎందుకు ఇలా మీరు మాట్లాడుతున్నారు అంటే, తల్లిదండ్రుల ప్రేమ నిస్వార్థమైందే కానీ ఆ ప్రేమ రాను రాను ప్రేమలో లోపం జరుగుతూ ఉంది. తల్లిదండ్రుల్లో కూడా, తల్లిదండ్రుల ప్రేమ నిస్వార్థం అని చెప్పిన నేనే, తల్లిదండ్రుల ప్రేమలో కూడా కొంత లోపం అనేది జరుగుతున్నట్లుగా మనం చూస్తాం. ఇంకా ఆలోచన చేయగలిగితే, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ ప్రేమ. రెండోది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ ప్రేమ. ఇది కొంతకాలం బాగుంటారు. మా అన్నయ్య, మా తమ్ముడు, మా అక్క, మా చెల్లి చాలా బాగుంటారు కొంతకాలం. ఆస్తి పంపకాలలో అసలు ప్రేమ బయటపడుతుంది.
ఏ పంపకాలని? ఆస్తి పంపకాలు. 3 గ్రాముల బంగారం కోసం, 3 అడుగుల భూమి కోసం, స్థలం కోసం. అక్కడ వస్తుంది ప్రేమలో లోపం. బాగుంటారు అన్నదమ్ములు, చాలా బాగుంటారు. రామ్ లక్ష్మణ్ లాగా ఉన్నారా, ఇలా ఉండాలిరా అన్న వాళ్ళే ఎక్కడ గొడవ పడుతున్నారంటే 3 అడుగుల భూస్థలం కొరకు, 3 గ్రాముల బంగారం కొరకు కొట్టుకుని చచ్చిపోయే పరిస్థితి. అడుగు భూమి కొరకు సొంత అన్నను తెగ నరికిన తమ్ముడు అని వచ్చింది మన న్యూస్ పేపర్. ఏ భూమి కోసం? అడుగు భూముల కోసం. అడుగు భూమి కొరకు సొంత అన్నను కత్తితో తెగ నరికిన తమ్ముడు. వీడు చచ్చిపోయాడు, వాడు చెరసాలలో ఉన్నాడు, భూమిని వేరే వాడు ఆక్యుపై చేసేసాడు. ఎందుకు ఈ మాట నేను చెప్తానంటే, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ ప్రేమలో ఈ విధంగా ఉన్నాయి. 3వది మనం ఆలోచన చేస్తే బంధువుల ప్రేమ. ఏ ప్రేమ అండి? మనందరికీ కూడా బంధువర్గం ఉంటుంది. ఈ బంధువర్గం ఎటువంటిదంటే, బెల్లం ఉన్న చోట చీమలు చేరతాయి. బెల్లం ఉన్న చోట చీమలు చేరతాయి అన్నది ఎంత వాస్తవమో, బాగుంటే అందరూ వస్తారు, ఏమీ లేకపోతే ఎవరు రారు, ఎవరు కూడా పట్టించుకోరు. డబ్బు ఉంటే అందరూ వచ్చేస్తారు. డబ్బు ఉందనుకోండి, మా అక్క, మా పీచు బంధం అంటాం మనం, బీరకాయ పీచు బంధం అండి అంటే చాలా మంది పెద్దలు. వాళ్ళందరూ కూడా ఎలా వస్తారంటే, బెల్లం ఉన్నప్పుడే చీమలు చేరతాయి అన్నది ఎంత వాస్తవమో, నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు, నీ దగ్గర విలువైన ఏదైనా ఉన్నప్పుడు, నీతో పని ఉన్నప్పుడు మాత్రమే నీ దగ్గరికి వస్తారు. నీతో పని లేనప్పుడు నీ దగ్గర ఉండే అవకాశం ఉండదు. ఇటువంటి బంధువర్గంలో ఇటువంటి ప్రేమలు కలిగిన వారు చాలా మంది మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇంకా ఆలోచన చేయగలిగితే ప్రేయసి ప్రియుల ప్రేమ. 4వది ఏంటండి? అదే 14వ తారీఖున మొన్న జరిగింది కదా, మొన్న చాలా చక్కగా సెలబ్రేషన్ చేసుకున్నారు ప్రేయసి ప్రియుల ప్రేమ. ఇది ప్రేమికుల రోజుగా ఫిబ్రవరి 14న దినంగా ఏర్పాటు చేశారు. ఆ దినంగా పెట్టేశారు. ఇక్కడ ఎందుకు ఈ మాట నేను చెప్తుంటే, ప్రేమ పేరుతో శరీర కోరికలు తీర్చుకునే విధంగా ఉంది ఇప్పుడు ప్రేమలన్నీ కూడా. ప్రేమ పేరుతో శరీర కోరికలు. ప్రేమ అనేది పుడుతుంది, కోరికల కొరకు పుడుతుంది, కోరికలు తీరిపోయిన వెంటనే ప్రేమ అనేది అయిపోతుంది. ఈ ప్రేమ అనే దాని గురించి ఎందుకు చెప్పవలసిన అవసరం ఉంది అని ఆలోచన చేయగలిగితే, ప్రేమ అనగా పలు రకాల విధాలుగా కనిపిస్తూ ఉంది. అది తల్లిదండ్రుల్లో చూచాం, అన్నదమ్ములు అక్క చెల్లెల్లో చూచాం, బంధువర్గంలో చూచాం. ఇప్పుడు ప్రేయసి ప్రియులు ప్రేమ ఎలా అయిపోయిందంటే, క్షణిక ఆవేశముతో శరీరంలో పుట్టే కోరికలతో పుడుతున్న ప్రేమ. ఈ కోరికలు, శరీర కోరికలు తీరిపోగానే నువ్వెవరు అనే పరిస్థితికి వచ్చేసిన దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో కొద్ది రోజులే ఉండేదిగా మనకు కనిపిస్తూ ఉంది. ఇంకా 5వదిగా భార్యాభర్తల ప్రేమ. స్వచ్ఛమైన ప్రేమకు నిర్వచనంగా ఉండవలసిన భార్యాభర్తలు ప్రేమలో కరువైపోయింది. ప్రేమ లోపం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా మోసం, ఎక్కడ చూసినా దగ, ఎక్కడ చూసినా అక్రమ సంబంధాలతో ఎన్నో గొడవలు జరుగుతాయి. అనుమానం పేరట, అక్రమ సంబంధాల పేరట కట్టుకున్న భార్య భర్తను చంపుతుంది. ప్రేయసి ప్రియుడు కోసం, లేకపోతే ప్రేయసి కొరకు, ప్రియురాలు కొరకు, ప్రియుడు కొరకు తన భర్తనే, తన భార్యనే హతమార్చే పరిస్థితి లోకంలో జరుగుతుంది. అన్నం తినే అన్నంలో విషం పెట్టి చంపిన భార్య అట. భర్తను చంపేసింది భార్య. ఎందుకంటే ఇల్లీగల్ అఫైర్ ఉండి, అక్రమ సంబంధాలతో ఉండి, సొంత భర్తనే అన్నంలో విషం పెట్టి చంపేసిందట. నేను ఒకసారి పేపర్ కటింగ్ ఒకటి సేవ్ చేశాను, కానీ దొరకలేదు నాకు. ఒక ఆయన్ని ప్రేమించింది కావట, భర్తలో విదేశాల్లో ఉన్నాడు, భార్య పిల్లలు ఇండియాలో ఉన్నారు. ఈ భార్యకు ఎవరో వేరొక వ్యక్తి పరిచయం ఏర్పడింది, శరీర సంబంధం ఏర్పడింది. ఈ శరీర సంబంధం ఏర్పడిన తర్వాత పిల్లలు అడ్డు వస్తున్నారని తాగుతున్న పాలల్లో విషం కలిపి పిల్లలిద్దరిని చంపేస్తుంది. ఇది తల్లిదండ్రులుగా
భార్యాభర్తల బాంధవ్యంలో ఎటువంటి పరిస్థితులు మనం చూస్తున్నామో మనం చూడాలి. గర్భాన పుట్టిన పిల్లలనే కడతీరుస్తున్న భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం. ఇది భార్యాభర్తల ప్రేమగా మనం చూస్తున్నాం. దీనికి కొంతమంది దెబ్బైపోయినారు. మీరు ఎప్పుడైనా ఆటోల మీద కానీ, లారీల మీద కానీ, బైక్స్ మీద కానీ మీరు ఏమన్నా చదువుతారో లేదో తెలియదు, కానీ నేను ఎప్పుడే బండి మీద వెళ్ళినా, కారు మీద వెళ్ళినా ఫస్ట్ ఎవరన్నా ఆటో మీద ఏమున్నాయో చదువుతూ ఉంటారు. ఒక్కొక్కడు రాస్తూ ఉంటాడు కుర్రోడు, ప్రేమించు కానీ నటించకో. ఆల్రెడీ దెబ్బైపోయాడు కానీ ఏమంటాడు? ప్రేమించు కానీ ఏం చేయకు, ప్రేమిస్తున్నట్టుగా నటించుకో. ఎందుకు ఇలా రాస్తారో బైకుల మీద, ఆటోల మీద అంటే అది దెబ్బైపోయాడు జీవితంలో. అది ఇంకా అలాగే రాసుకుని పాపం వాడు పాపను ప్రపంచానికి వ్యక్తం చేస్తూ ఉంటాడు. ఎందుకు ఈ మాటలో మీరు ఎందుకంటే అలాగే ఎందుకు చెప్తున్నారని ఆలోచన చేస్తే, మార్క్స్ వార్తలకు వెళ్తామంటే బైబిల్ పెట్టండి. మార్క్స్ వార్త 24వ అధ్యాయం 12వ వచనంలోకి వెళ్దాం. అద్భుతమైన మాట. మార్క్స్ వార్త 24వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీ మనసులో మీరు చదువుకోండి, వీలైన వరకు రాసుకోండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము, క్షమించాలి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం. అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారును. అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారును. చూడండి, ఇటువైపు చూడండి. అమ్మాయి కోసం సూసైడ్ చేసుకున్న కొడుకు, ఆ కొడుకు శవం మీద పడుకుని కన్న తండ్రి ఎలా ఏడుస్తున్నాడు. నీళ్లలో పడితే బ్రతకడానికి ఈత నేర్పను నేను, ప్రేమలో పడితే బ్రతకడానికి ధైర్యం నేర్పలేకపోయాను అని ఏడుస్తున్నాడట. ఈరోజు ప్రపంచం అంతా కూడా ఎందుకు ఇలా అయిపోయింది, ప్రపంచం అంతా కూడా ఎందుకు ఇలా ఉంది అని ఆలోచన చేస్తే, అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ ఏమొచ్చింది? క్రమమైన పద్ధతిలో ఉండవలసిన వారు, క్రమమైన రీతిగా బ్రతకవలసిన వారు అక్రమమైన పరిస్థితుల్లోకి వెళ్ళడం వల్ల ప్రేమ, నిష్కపటమైన ప్రేమ, మంచి ప్రేమ, వాత్సల్యతతో కూడిన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ ఏమైపోయింది? చల్లారిపోతూ ఉంది. తండ్రి ఏడుస్తూ ఉన్నాడు. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులకు కన్నీళ్లే మిగులుస్తున్నారు. కన్న తండ్రి మనసును ఎరుగని పిల్లలుగా, కన్న తల్లి మనసును ఎరిగిన పిల్లలుగా బ్రతకకుండా అర్ధాంతరంగా వాళ్ళు చేస్తున్న పనుల వలన ఎంతో మంది కన్నీళ్లు కారుస్తూ బ్రతికిన కాలం అంతా కొడుకుని కూతుర్ని తలంచుకుంటూ ఏడుస్తున్న దినాల్లో ఉన్నాం మనం. ఎందుకు ఈ మాట చెప్తాను తెలుసా? మొన్నే జరిగింది, మా ఊర్లోనే ఒక సంఘటన జరిగింది. ఈ ఫిబ్రవరి 14వ తారీఖున ప్రేమికుల రోజు కదా. ఒక అబ్బాయి సమ్మెక్స్ 17 సంవత్సరాల్లో ప్రేమించిన అమ్మాయి వయసు 14 సంవత్సరాలు. అబ్బాయి వయసు ఎంత? 17. అమ్మాయి వయసు ఎంత? 14. ప్రేమించుకున్నారు వీళ్ళు. అప్పటికే తల్లిదండ్రులు, ఆ గ్రామం వాళ్ళు వీళ్ళు కొంచెం తమికీలు ఇచ్చారు, పంచాయతీ పెట్టారు, వినలేదు. ఫిబ్రవరి 14వ తారీఖున మనం లేచిపోతున్నాం అని ప్లాన్ వేసుకుని ఆ అమ్మ పాపం ఎక్కడో విదేశాల్లో పనిచేస్తూ ఉంటది. ఆ బీరువాలో ఉన్న బంగారం, ఆ బీరువాలో ఉన్న డబ్బు కట్టలు, కొన్ని బట్టలు కూరుకుని బ్యాగ్ పెట్టుకుని వెళ్ళిపోతాడట. ఈ లోపల ఫ్యామిలీ అంతా రౌండ్ వేసి వాళ్ళని పట్టుకుని బ్యాగ్ కూడా ఇచ్చుకున్నారు. రూమ్ లో బంధించగానే వాడు చేసిన పని ఏంటంటే, రూమ్ లోకి వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేసుకుని బాత్రూమ్ ఉన్న యాసిడ్ బాటిల్ మొత్తం తాగేసాడు. అది పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ప్రాణాపాయ స్థితిలో చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టులాడుతున్న పరిస్థితి. ఇది ఎందుకు అని చెప్తున్నానంటే, ఈరోజు పిల్లలను మనం పెంచవలసిన విధానాల్లో మనం పెంచకపోతే మనము బ్రతికిన కాలం అంతా బాధపడాలి. ఎందుకంటే అక్రమం విస్తరించింది, అనేకులలో ప్రేమ. చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ. కొడుకు ఎక్కడ నీటిలో పడితే చచ్చిపోతాడు అని కొడుకు ఏం నేర్పించాడంట? ఈత నేర్పాడు. నదిని దాటడానికి, నదిని ఈదడానికి, సముద్రం సహితం ఈదడానికి వాడికి ఈత నేర్పాడు. కానీ ప్రేమని ఈతలో వీడి గెలుపొందాలని తండ్రి ఏం చేయలేదట?
నేర్పలేకపోయాను. ప్రేమలో పడితే ఎలా బ్రతకాలో బ్రతకడానికి ధైర్యం నేను నేర్పలేకపోయాను. ఏం చేస్తాడట? ఏడుస్తున్నాను. ఎందుకు ఈ రోజు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుందో మనం ఆలోచన చేయాలి. రెండోది, తల్లిదండ్రులు చాలా గొప్పలు ఉండేవి, కాదనట్లేదు. అమ్మ నాన్న మనం ఎప్పుడు కూడా మంచి కోరుకునే వాళ్ళు, స్వార్థం లేకుండా చూసేవాళ్ళు ఎవరంటే తల్లిదండ్రులే. ఈరోజు తల్లిదండ్రుల్లో కూడా ప్రేమ లోపించింది. చూడండి, దళితుల్ని ప్రేమించిందని పీక పిసికి చంపేశాడట. ఎవరు? కన్న తండ్రి. ఎవరండి? కన్న తండ్రి, కడతీర్చిన తండ్రి, కన్న కూతుర్ని కడతీర్చిన తండ్రి. ఎందుకు? దళితుల్ని ప్రేమించిందని. అడుగు మనిషే కదా, అడుగు మనిషే కదా. పరువు, ప్రతిష్ట, మా గౌరవాన్ని నువ్వు మంట కలిపో, దానికి ఏం చేయాలి? ఏం చేశాడు? కన్న కూతుర్నే పీక పిసికి చంపేశాడు. ఆశ్చర్యం ఉందా? ఇంకా చూద్దాం, ఇంకా చూద్దాం. ఏమండి, అది తల్లిదండ్రుల్లో చూచు. ఇక్కడ చూస్తే బాయ్ ఫ్రెండ్ అని చంపిన గ్రేస్ మాకు ఉరి శిక్ష. ఎవరిని చంపేసిందంట? ఆమె సర్వస్వం, ఆమె సర్వస్వం. ఆమె లేకపోతే నేను బ్రతకలేను, ఈయనే నా ప్రాణం అనుకున్న దాన్నే మోసం చేసి, వచించి, నమ్మక ద్రోహం చేసి, కోరికలు తీరిన తర్వాత విడిచిపెట్టే కోవలు ఎంతమంది యవ్వన ప్రాయంలో ఉన్నవారు తమ జీవితాలను, తమ ఆత్మలను ఏ విధంగా వినాశనం చేసుకుంటున్నారో ఆలోచన చేయాలి. బాయ్ ఫ్రెండ్ని చంపిన గ్రేస్మా. ఇంకోటి చూద్దాం. ప్రియురాలు తండ్రిని హతమార్చిన ప్రియుడు. ప్రేమకు అడ్డుపడుతున్నాడండి. కూతురే చెప్పింది, మా నాన్న మనకు అడ్డుగా ఉన్నాడు. ఏం చేయమంటావు? నీ స్నేహితులతో పాటు మా నాన్నను నువ్వేం చేయాలి? లేపేస్తే నువ్వు నేను హ్యాపీగా బ్రతుకుతాం అనగానే కుర్రోడు ఆవేశంతో వెళ్ళి నలుగురు స్నేహితులు తీసుకువెళ్ళి ఏం చేసినట్ట? భార్య భర్తల ప్రేమలోకి వెళ్తాడు. ఏ ప్రేమ ఇది? ఏమండి, మీరు లేకపోతే నేను బ్రతకలేదండి. ఏమంటే మీరంటే నాకు చాలా ఇష్టం ఉంది. మై హనీ, నా తేనె పట్టు, ఐ లవ్ యూ అని భార్యాభర్తలుగా ఉన్న వారి పరిస్థితి ఎలా ఉందంటే, ఎవరు భార్యను చంపి వీడికి మంచిగా వంట స్పెషలిస్ట్ ఉంటుంది, కుక్కర్లో ఉడకబెట్టేసాడటండి. భార్యను చంపడానికి ప్రాక్టీస్ చేశాడట. భార్యను కుక్కర్లో ఉడకబెట్టి చంపేశాడట. మీరు ఎందుకు ఇలా చెప్తున్నారంటే, సమాజం అంతా పాడైపోయింది, సమాజం అంతా పొల్యూట్ అయిపోయింది. ఇప్పుడు క్రైస్తవులుగా, దేవుని నమ్మిన పిల్లలుగా, శాశ్వతమైన ప్రేమను ఎరిగిన వారిగా మన మీద దేవుడు చాలా చాలా బాధ్యతలు పెట్టాడు. బాధ్యతను పెట్టాడు. చూడండి, దారుణంగా భర్త ప్రాణం తీసిన ప్రియుడి ప్రేమ. అక్రమం. ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే, అక్రమం అంటే చదవాలి కదా, వాక్యం చదవాలి కదా. వాక్యులు ఏమంటాడు? అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చదవాలి. చూడండి, ప్రేమ ప్రపంచానికి ఊహకందని ఒక అద్భుతమైన శక్తి అట. ప్రేమ ఎప్పుడు, ఎక్కడ, ఎలా పడుతుందో ఎవరికి కూడా తెలియదట. ప్రేమ సఫలమైతే సంతోషం, ప్రేమ విఫలమైతే విషాదం, అంటే మరణం. చచ్చిపోవడం ఇష్టమే, చంపేయడం కూడా. ప్రేమ అనగానే ఏమనుకుంటున్నారు ఈరోజు ప్రపంచం? చంపడము, చంపేయడము. ఒకప్పుడు అంటే రెండు మనసులు కలవాలంటే ఆనాటి ప్రేమకు మంచి మనసు ఉంటే చాలండి. ఆనాటి ప్రేమకు, ఏనాటి ప్రేమకి? మన తాతలు, మన అమ్మ నాన్న, మన తాతల కాలంలో ఆనాటి ప్రేమకు మంచి మనసు ఉంటే చాలు. ఈనాటి ప్రేమకు మనీ ఉంటే చాలు. ఏముండాలి? డబ్బు ఉంటే చాలు. అంటే ఎందుకు ఈ మాటలు నేను చెప్తానంటే, ప్రేమించాలంటే ఒప్పుకోలేదనుకో, బ్లేడ్ తీసుకుని ఇలాగ కోసుకుంటాడు. ఆయన బాబు నా కోసం కోసేసుకున్నాడు.
28 సంవత్సరాలు 25 సంవత్సరాలు 20 సంవత్సరాలు గారాబంగా కూతుర్ని పెంచిన తండ్రి తల్లి ప్రేమను విడిచిపెట్టి ఆడనకాల వెళ్ళిపోతుంది. ఆడు శుభ్రంగా దాన్ని అనుభవించి వదిలేస్తాడు. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, ఈరోజు తల్లిదండ్రుల ప్రేమ మనం ఎరగక తల్లిదండ్రులు పెంచిన విధానంలో పిల్లలు పెంచకపోవడం వల్ల తల్లిదండ్రులు బ్రతికిన కాలం అంతా ఏడుస్తూ ఉన్నారు. ఎందుకు మీరు ఇంత క్లియర్ గా ఎందుకు చెప్తున్నారంటే, ఎక్కడ చూసినా అక్రమం విస్తరించింది. ప్రేమ సఫలమైతే సంతోషం అంట, ప్రేమ విఫలమైతే విషాదం. చచ్చిపోవడం వాళ్ళ ఇష్టమే, చంపేయడం కూడా వాళ్ళ ఇష్టమే అనే పరిస్థితుల్లో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, ఇంకా చూద్దాం, ఇంకా ఆలోచన చేయగలిగితే ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఇప్పుడు ఏ ప్రేమను చూసినా ఇదంతా కూడా స్వార్థపూరితమైన ప్రేమలుగానే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏమేమి చూసాం మనం? తల్లిదండ్రులు చూసాం, అన్నదమ్ములు అక్క చెల్లెలు చూసాం, ప్రేయసి ప్రియులను చూసాం, బంధువులు ప్రేమను చూసాం, భార్య భర్తల ప్రేమను చూసాం. ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి? ఇది ఏదో ఒక లబ్ధి, ఏదో ఒక ఉపయోగం లేకపోతే ప్రేమించట్లేదు, ఉపయోగం లేకపోతే ప్రేమ లేని విధంగా బ్రతుకుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. బైబిల్ చెప్పండి, యెహెజ్కేలు గ్రంథంలోకి మనం వెళ్దాం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31వ వచనాన్ని చూడండి. యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయము 31వ వచనం నేను చదువుతున్నాను. 33-31లో, నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్లుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో ఎంతో ప్రేమను కనపరచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనం దేవుని పిల్లలుగా దేవుని సన్నిధిలో కూర్చుని దేవుని వాక్యాన్ని వింటూ ఆరాధన చేస్తున్న మనం, నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్లుగా నీ యొద్ద కూర్చుండి నీ మాటలు వింటారు గాని వాటిని అనుసరింపరు. ఏం చేయాలట? వింటారంతే. బయటికి వెళ్ళగానే మరలా యథా రాజా తదా ప్రదా వెంటనే విడిచిపెడతారు. 2 చెవులు ఎందుకున్నాయని ఆయన అంటే, ఓ చెవితో విడిచిపెట్టడానికి అనుకుంటే ఇలాగే విడిచిపెట్టేయడం కానీ 2 ఉన్నాయి. వింటారు, రాదగిన విధంగా వస్తారు, రాదగిన విధంగా వచ్చుని ఎదుట కూర్చుని నీ మాటలు వింటారు కానీ వాటిని అనుసరింపరు. వారి నోటితో ఎంతో ప్రేమను కనపరచుదురు కానీ వారి హృదయము లాభమును అపేక్షిస్తుంది. ఏ లాభం? వారి హృదయం ఎందుకు లాభాన్ని అపేక్షిస్తుంది అంటే, ఈనాటి కాలంలో, ఈ లోకములో, ఈ శరీరంలో ఉన్న మనం, కుటుంబ వ్యవస్థలో ఉన్న మనం స్వార్థపూరితమైన ప్రేమల మధ్య ఉన్నాం. స్వార్థపూరితమైన ప్రేమల మధ్య మనం బ్రతుకుతున్నాం. నిజంగా తల్లి తండ్రి నిస్వార్థమైన ప్రేమే, కానీ వాళ్ళ ప్రేమలో వాళ్ళకి కూడా కొంత స్వార్థం ఉంది. ఏంటంటే, పిల్లలను బాగా పెంచాలి, పిల్లలను బాగా ప్రయోజకులను చేయాలి, వృద్ధాప్యంలో నా పిల్లలను బాగా అదే కోరుకుంటారు. అంటే వాళ్ళ ప్రేమలో కూడా ఏముంది? మమ్మల్ని లాస్ట్ టైంలో వృద్ధాప్యంలో మమ్మల్ని కొంచెం జాగ్రత్తగా చూస్తే చాలని వాళ్ళ ఆ పరిస్థితి కొరకు వాళ్ళ చెమటోర్చి రక్తాన్ని చెమటగా మార్చి తమ జీవితాన్నే దానపోసి పిల్లల్ని పెంచుతూ ఉన్నారు. ఈరోజు పిల్లల్ని పెంచుతున్న మీరు, పిల్లల కొరకు ఆస్తులు సమకూరుస్తున్న మీరు, లాస్ట్ వరకు మీ పిల్లలు మిమ్మల్ని చూస్తారనే గ్యారెంటీ ఏమన్నా ఉందా? ఆస్తి కోసం తల్లి పీక నులిమి చంపిన కూతుర్లు అని వచ్చింది. ఆస్తి కోసం తండ్రిని పైనుంచి గెంటేసిన కొడుకు అని ఎన్నో న్యూస్లు మనం వెళ్తున్నాం. అంటే ఈ రోజు ఎక్కడ చూసినా ఏముంది? స్వార్థం అనేది మనకు కనిపిస్తూ ఉంది. అందుకే చెప్తుంటే కదా, వారి నోటితో ఎంతో ప్రేమ కనపరుస్తారు కానీ వారి హృదయము లాభమును అపేక్షిస్తుంది. లాభము అపేక్షిస్తుంది. క్రైస్తవులు ప్రేమ పిల్లలు చేసుకోవచ్చా అని ఒక ప్రశ్న అడిగారు నన్ను. క్రైస్తవులు చేసుకోవచ్చండి, పర్వాలేదని కొంతమంది సమర్థించారు కూడా.
అంటే పెళ్ళి అంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటి అర్థం కాని విషయాల గురించి మనం ఆలోచన చేయగలిగితే అంటే ఈ రోజున్న ప్రేమలో చివరి వరకు ఉంటాయనే గ్యారంటీ ఉందా? ఇప్పుడున్న ప్రేమలు, ఇప్పుడు పుడుతున్న ప్రేమలు, ఎవరి ప్రేమలో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, చాలా మంది ప్రేమలో ఉన్న వాళ్ళకి కూడా చెప్తున్నాను, లవ్ లో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. ఈ ప్రేమ చివరి వరకు నిన్ను కొనసాగించి నిన్ను కాపాడుతుంది, నిన్ను సంరక్షిస్తుందనే గ్యారంటీ ఉందా? లేదు, లేదు. ఎందుకంటే లాభమును అపేక్షిస్తుంది. ప్రేమతో మాట్లాడుతున్నారు. నీ నోటి వారి నోటితో ఎంతో ప్రేమించుతున్నారు కానీ వారి హృదయము లాభమును అపేక్షిస్తుంది, లాభమును కోరుతూ ఉంది. నిజంగా ప్రేమిస్తే అలా ప్రేమించండి. ప్రేమించి పెళ్లి చేసుకోకూడదండి. ప్రేమించి పెళ్లి చేసుకోవడం కదండి, ప్రేమించి పెళ్లి చేసుకోవడం. పెళ్లి చేసుకుని ప్రేమించాలి. ఏం చేయాలి? పిల్ల కాని కుర్రోళ్ళకి చెప్తున్నాను, పిల్లలేని కుర్రోళ్ళకి చెప్తున్నాను. ప్రేమించి పెళ్లి చేసుకోవడం కాదు, పెళ్లి చేసుకుని నువ్వే నా సర్వస్వం అని ప్రేమించాను. ఒక ఆయన పాపం ఒక ఆవిడని ఇష్టపడ్డాడు. చదువు ఆదికాండం 29వ అధ్యాయం. ఆదికాండము 29వ అధ్యాయం. ఆదికాండము 29వ అధ్యాయము 15వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆదికాండం 29వ అధ్యాయము 15వ వచనంలో, లాభాను నీవు నా బంధువుడవైనందున ఊరకనే నాకు కొలువు చేయదువా, నీకేమి జీతము కావాలో చెప్పమని యాకోబును అడిగెను. లాభనెవరు? యాకోబు మేనమామ, యాకోబు గారి తల్లి గారి అన్నయ్య. మామొచ్చి అంటాడు, అల్లుడు యాకోబు, నువ్వు నా బంధువు, నువ్వు నా దగ్గర ఉంటున్నావు, నా కొలువు చేస్తున్నావు, పని చేస్తున్నావు కదా, నీకు ఎంత జీతం కావాలో చెప్పు అనగానే, లాబాను ఇద్దరు కుమార్తెలు ఉన్నారట. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కలది, రాహేలు రూపవతియు సుందరి అయి ఉండెను. యాకోబు రాహేలును ప్రేమించి, మామా నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరాలు కొలువు చేస్తాను. ఏమంటాడంటే, ఏం చేయమంటావు? నువ్వు నా దగ్గరకు వచ్చావు, నాతో పనిచేస్తున్నావు, నా దగ్గర చాలా నమ్మకంగా పనిచేస్తున్నావు, మేనలుడు పైగా ఊరకనే చేయించుకుంటే కొంచెం ఇబ్బంది అవుతుంది, ఏం కావాలి అని అడిగితే, ఆ మామగారికి ఎంతమంది ఉన్నారట? 2 కూతుర్లు, లేయా రాహేలు. లేయమో కళ్ళు చూపుది, రాహేలేమో అందము, సుందరి అందమైంది. దాని మీద మనసు పారేసుకున్నాడు పాపం. దాని మీద మనసు పారేసుకుని, నాకు ఏ జీతం వద్దు కానీ నీ చిన్న కూతురు ఉంది కదా, నీ చిన్న కూతురు రాహేలు నాకు ఇచ్చి పెళ్లి చేస్తే, సరే అయితే అలా అయితే నువ్వు నా దగ్గర 7 సంవత్సరాలు కొలువు చేయాలి. ఎన్ని సంవత్సరాలు? ఓకే మామ అన్నాడంతే, ఫిక్స్ అయిపోయాడు. ఓకే 7 సంవత్సరాలు పని చేస్తాను. 7 సంవత్సరాలు కళ్ళ ముందు అలా కనబడుతుంటే, రాహేలు కనబడుతుంటే ఎంత పండ్ల పని అయితే కూడా చేయాలంటే చేసేసి 7 సంవత్సరాలు అయిపోయింది. మామ 7 సంవత్సరాలు కంప్లీట్ చేశాను, నీ చిన్న కూతురు ఇచ్చి నాకు పెళ్ళేసాను. అప్పటికే ఈయన క్యారెక్టర్ ఎటువంటి అంటే, యాకోబు గారిది తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు, ప్రాణాన్ని దక్కించుకోవడం కోసం ఎక్కడికి వచ్చేసాడు? లాభాన్ని దగ్గరికి వచ్చి బ్రతుకుతున్నాడు. ఆ కుటుంబంలో మేనమామ దగ్గర ఉండి ఉంటున్నాడు అలా కొంతకాలం. ఈ లోపల ఏం పుట్టింది? దోమ, ప్రేమ పుట్టింది. చాలా మందిలో కుట్టదండి ఇది. ఈ పుట్టినట్టుగా ఉండదు. దోమ పుట్టిందనుకోండి మలేరియా వస్తుంది, దోమ పుట్టిందనుకోండి టైఫాయిడ్ వస్తుంది, దోమ పుట్టిందనుకోండి డెంగ్యూ వచ్చేస్తుంది. అలాగే ఇది పుట్టిందనుకో ఏమవుతుంది, ఇంకా మన కళ్ళు తేడా వచ్చేస్తూ ఉంటాయి. పాపం ఇంకా అలాగే అనుకున్నాడు. 7 సంవత్సరాలు కష్టపడి పని చేసిన తర్వాత, మామ నాకు నీ కూతురు నుంచి పెళ్లి చేశాను. ఓకే, పెద్దలందరినీ కేకేశాడు, పెళ్లి చేసేసాడు. ఆ కార్యక్రమం అయిపోయింది. లోనకి పంపించేశారు. ఉదయం లేచి చూసేటప్పటికి యాకోబు గారి పక్కన ఎవరున్నారో లేదు. అప్పటికే జరగవలసినవి అన్ని తాతంగం అంతా అయిపోయింది. ఏం మామ ఏంటి నువ్వు ఇలా చేసావంటే,
మా వంశ ఆచార ప్రకారంగా పెద్దదానికి పెళ్లి అయితే చిన్నదానికి మేము పెళ్లి చేయం. చిన్నదానికి పెళ్లి అవ్వాలంటే పెద్దదానికి ముందు అవ్వాలి. మరి ఏంటి మరి అంటే ఏమో మళ్ళీ ఒక 7 సంవత్సరాలు చేయి. సింపుల్ గా చూడండి ఎంత బాగుంటుందో. ఉదయమనే ఆమె 25 వచ్చిన ఉదయం ముందు ఆమె లేయా అని ఎరిగి అతడు లాభాలతో నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే కదా నీకు కొలువు చేసి తిని ఎందుకు నన్ను మోసపుచ్చితివి? అందుకు లాభాలు పెద్దదానికంటే ముందు చిన్నదానికి ఇచ్చుట మా దేశ మర్యాద కాదు. ఈమె యొక్క వారము సంపూర్ణము చేయము. నీవు 7 సంవత్సరాలు నా కొలువు చేసిన ఎడలా అందుకే ఆమెను కూడా ఎప్పటికో నా కూతురిచ్చే కంటే నా చెల్లెలు కొడుకు నువ్వు నా మేనల్లుడు నీకు ఇచ్చేస్తున్నా. ఏంటి ఇంకొక 7 సంవత్సరాలు ప్రేమలు ఈ రోజు 7 సంవత్సరాలు ఉంటున్నాయా? కనీసం సంవత్సరమైన నిలబడుతున్నాయా ఈ రోజున్న ప్రేమలు? ఈ రోజున్న ప్రేమలు 7 నెలలు కూడా నిలబడట్లేదు. ప్రేమలు అప్పుడే పుడుతున్నాయి, అప్పుడే ప్రేమ ఆగిపోతుంది. కానీ యాకోబు గారు చేసిన ప్రయత్నంలో పాపం ఇష్టపడ్డాడు. ఇష్టపడిన దానిని దక్కించుకోవడానికి 14 సంవత్సరాలు కొలువు చేసింది. ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు. ఎందుకు ఈ మాటలు నేను చెప్తానంటే ఈరోజు ప్రేమ అనేది అక్రమమైన మార్గంలో వెళ్తుంది. అక్రమమైన మార్గంలో వెళ్ళడం వల్ల స్వచ్ఛమైన ప్రేమ కరువైపోయింది. ఎక్కడ చూసినా దగ, ఎక్కడ చూసినా మోసం, ఎక్కడ చూసిన శరీర కోరికలను తీర్చుకునే విధంగా మనుషులు బ్రతుకుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మరి శాశ్వతమైన ప్రేమ ఎలా ఉంటది అంటే ప్రేమ ప్రేమిస్తుంది. ప్రేమ ప్రేమించిన వారి కొరకు ప్రాణం పెడుతుంది. ప్రేమ ప్రేమిస్తుంది. ప్రేమ ప్రేమిస్తుంది. ప్రేమించిన వాని కొరకు ప్రాణం పెడుతుంది. ఆ ప్రేమే శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమే దేవుని ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనే మాట మనం విన్నాం. ఈరోజు చాలా మంది ఈ ఫిబ్రవరి 14వ తారీఖున ఎర్ర పువ్వు పట్టుకెళ్ళి ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, 5 స్టార్ చాక్లెట్ 5 రూపాయలు ఉంటుంది. ఎంత ఉంటుంది అది? 5 రూపాయల చాక్లెట్ ఐ లవ్ యూ అంటే 5 రూపాయలు పడిపోతాడు. మరి అలా పుట్టినప్పటి నుంచి దానికి ఎన్ని వందల డబ్బులు ఖర్చు పెట్టాడు. అమ్మనే నాన్న విడిచిపెట్టద్దే 5 బాబాయ్ 5 స్టార్ చాక్లెట్ ఇచ్చింది. ఆ చాక్లెట్ తినేసి ఆ తొక్కలు కూడా దాచుకుంటుంది, ఆ కవర్స్ కూడా దాచుకుంటుంది. ఎందుకు ఈ మాటలు నేను చెప్తానంటే ప్రేమ అనగానే ఏది శాశ్వతమైంది, ఏది వాస్తవమైనది, ఏది స్వచ్ఛమైన ప్రేమ మనం ఎరగాలి. దేవుడు ప్రేమించాడు నిజమే. ప్రేమించిన ప్రేమకు ప్రతిచిహ్నముగా తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. నేను నిన్ను ప్రేమించాను అని చెప్పడమే కాదు, ప్రేమను రుజువుపరుస్తూ ఉన్నాడు. ఆ ప్రేమను రుజువుపరుస్తూ ఆయన చేసిన త్యాగాన్ని మనం ఎరగగలిగితే, నేను యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చాలా చక్కటి మాట మనకు కనిపిస్తూ ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చాలా మంచి మాట. ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను కనుక దీని వలన, ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. ఏంటంటే దేవుడు ప్రేమించాడు. ఆ ప్రేమను రుజువుపరచడానికి తన ప్రాణాన్ని పెట్టేసి, ప్రేమించడం వేరు, ప్రేమించిన దాని కొరకు ప్రాణాన్ని పెట్టడం వేరు. ఏమంటే ఫిబ్రవరి 14వ తారీఖున ఒక అమ్మాయి మీద కత్తితో బాటిల్ పెట్టి యాసిడ్ పోసేసాడు. ఫిబ్రవరి 14వ తారీఖున ఒక పెట్రోల్ పోసాడు. ఒకసారి నీతో మాట్లాడాలి, ఒకసారి రాని బయట తీసుకొచ్చి పెట్రోల్ బాటిల్ తో మొక్క మీద పెట్రోల్ పోసేసి అందించడానికి రెడీ అయ్యాడు. 100 మంది పట్టుకుని కొట్టేసి పంపించేశాడు. ఎందుకు ఈ మాట చెప్తారంటే నేను ప్రేమించాను, నువ్వు నాకు దక్కకపోతే నేను చేస్తాను, చంపేస్తాను. నువ్వు నాకు దక్కకపోతే నిన్నెందుకు వచ్చాను, చంపేస్తాను అని చంపేస్తున్నారు. ప్రేమ చంపేది కాదు, ప్రేమ ప్రాణం పెట్టేది. ప్రేమ ప్రాణం తీసేది కాదు. ఒకరి రక్షణ కొరకు, ఒకరి బాగుండడం కోసం, కొంతమంది పాప ప్రక్షాళన కొరకు తన ప్రాణాన్ని పెట్టేది నిజమైన
ప్రేమ. చూడండి ఎంత బాగుందో. యోహాను సువార్త 3:16 ఎలా ఉంటుందో, యోహాను రాసిన మొదటి పత్రిక 3:16 కూడా చాలా చక్కగా ఉంటది. సేమ్ ఇదే లింకప్. ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎట్టిది అని తెలుసుకుంటున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. ఏం చేస్తారట? దేవుడు మనం ప్రేమించాడు, నిజమే ప్రేమించాడని రుజువుపరచడానికి ఏం చేశాడు? తన ప్రాణాన్ని పెట్టాడు. ఈరోజు ప్రాణం పెడుతున్నారా, ప్రాణం తీస్తున్నారా? కన్న తండ్రి కన్న కూతురు పేక పిసికి చంపేశాడు పరువు కోసం. ఏమండి? సొంత భార్య సొంత భర్తను చంపేస్తుంది అక్రమ సంబంధాల కోసం. ఈ ప్రేయసి ప్రియుల కొరకైతే చెప్పనవసరం లేదు. 36 ముక్కలు చేశాడు ఆ ప్రేమించిన ప్రియురాల్ని. ఎన్ని ముక్కలు? 36 ముక్కలు. అది కూడా మనకు లేటెస్ట్ గా వచ్చింది మా గతంలో. ఎన్ని జరుగుతున్నాయి ఇలాగా, ఎన్ని జరుగుతున్నాయి. ప్రాణం తీసేదే ప్రేమ. ప్రాణం తీసేసేది ప్రేమ అంటే. ప్రాణం పెట్టేదా? ప్రాణం పెట్టేదండి నిజమైన ప్రేమ. ఏం పెట్టాలి? ప్రాణం పెట్టాలి, ప్రాణం పెట్టాలి, ప్రాణం పెట్టాలి. ప్రాణం పెట్టేది నిజమైన ప్రేమ. అందుకంటాడు, ఇదిగో మనము కూడా ఒకరి నిమిత్తము ఒకరిని రక్షించడంలో, ఒకరిని సత్యంలోనికి నడిపించడంలో, నిజమైన దేవుడిని పరిచయం చేయడంలో అవసరమైతే మీరు కూడా ప్రాణము పెట్టబద్దులై ఉన్నారు. రక్షించబడిన వారుగా మీరు రక్షించబడ్డారు. రక్షణ లేని వారి రక్షణ విషయంలో, దేవుడిని ఎరగని వారికి దేవుడిని పరిచయం చేసే విషయాల్లో, కొంతమందిని దేవుడికి దగ్గర చేసే విషయాల్లో అవసరమైతే మీరు ప్రాణము పెట్టబద్దులై ఉన్నారు. 4వ అధ్యాయం 19వ వచనంలో చాలా చక్కగా అంటాడు, ఆయనే మొదట మనల్ని ప్రేమించేది కనుక మనము ప్రేమించుతున్నాము. ఎవడైనా నేను నిన్ను ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తను చూడని దేవుని ఎలాగూ ప్రేమింపవలేడు. దేవుడు ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. దేవుడు ప్రేమిస్తున్నాం అంటే మన పొరుగు వారిని, ఇరుగు వారిని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమ అనేది ఏ విధంగా ఉంది ఈరోజు? కపటముతో కూడినదా, స్వార్థముతో కూడినదా ప్రేమ అంటే? ప్రేమ అనగా ప్రాణము పెట్టేది, ప్రాణాన్ని తీసేది కాదు. ఒకరి రక్షణ నిమిత్తం ప్రాణం పెట్టేది. అందుకే చాలా చక్కగా చెప్తాడు, ఇదిగో ఆయనే మనలను మొదట ప్రేమించు. చీకటిలో, పాపములో, అవిధేయతలో, లోకములో, విగ్రహారాధనలో, లోకములో కొట్టుమిట్టులాడుతూ నశించిపోతున్న మనల్ని ప్రేమించాడు. తప్పిపోయిన మనల్ని వెతికి రక్షించడం కోసం పరలోకంలో నుండి భూలోకానికి వచ్చాడు. ఎవరి కోసం? మన కోసం. ఎవరి కోసం అంటే మన కోసం పరలోకంలో నుండి భూలోకానికి వచ్చేసాడు. నశించిపోతున్న మనల్ని వెతికి 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 రక్షించాడు. అంటే ఆయనలో ఏముంది? ప్రేమ ఉంది. ప్రేమ ఉంది. ఆ ప్రేమ ఎలా ఉంది? నిష్కపటమైన స్వచ్ఛమైన ప్రేమ. 100% లవ్ అంటారు దీన్ని. ఏమంటారు? పువ్వట్టుకొచ్చి ఐ లవ్ యూ చెప్పింది లవ్ కాదు, అది కొవ్వు. అది 100% లవ్ అంటే ఒకరిని రక్షించే విషయాల్లో వాడి రక్షణ కొరకు తన ప్రాణాన్ని పెట్టేదే నిజమైన ప్రేమ. చాలా మంది ప్రేమ పుడుతుంది. ఆ ప్రేమ ఎంతవరకు వాస్తవమైంది? నిజంగా వాళ్ళు ప్రేమిస్తే 14 సంవత్సరాలు యాకోబులాగా కొలుపు చేసే పరిస్థితి ఉందా? అందుకే చెప్పాను, భార్యాభర్తలుగా ప్రేమించి పెళ్లి చేసుకోకండి. పెళ్లి చేసుకున్న తర్వాత దేవుడు నీ ఎముకలో ఎముక, నీ మాంసములో మాంసము, ఇది నాలో నుండి తీయబడింది కనుక ఇది నారి అనబడిందని నువ్వేం చేయాలండి? నువ్వు బ్రతికిన కాలం అంతా 7 అడుగులు నడుస్తారు. చాలా మంది 7 అడుగులు నడుస్తారు. 7 అడుగులు కాదు, బ్రతికిన కాలం అంతా పట్టుకున్న చెయ్యిని నువ్వేం చేయకూడదు. అస్సలు సమస్య లేదు. ఎందుకంటే నిన్నే నమ్ముకుని వచ్చింది. తన ఇంటి పేరు మారిపోతాయి, తన అలవాట్లు మారిపోతాయి, తన పద్ధతులు మారిపోతాయి, తన కుటుంబాన్ని విడిచిపెడుతుంది, తల్లిదండ్రులను విడిచిపెట్టేస్తుంది, సొంత ఊరిని విడిచిపెట్టేస్తుంది, ఏ పొరుగురు వస్తుంది, ఏ వాతావరణం అలవాటు లేని వాతావరణంలోకి వచ్చేస్తుంది. వచ్చి నువ్వే సర్వస్వం అని ఉంటదే. నీ భార్య విషయంలో నీ భార్యను నువ్వు ఎప్పుడు కూడా ప్రేమించాలి. మీరేం చేయాలి? నీ భర్తకు నువ్వు లోబడాలి. ఇది దేవుని చట్టములో ఇలా బ్రతికితే శాశ్వతమైన ప్రేమలోకి మనం వెళ్ళే అవకాశం.
ఎప్పుడు పెళ్లి చేసుకున్నది కాదండి, ఎప్పుడు కూడా మనం కొత్తగా పెళ్ళైన వాళ్ళగా ఉండాలంటే ఎలా ఉండాలి? ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే అది నరకమేనండి. సంసారంలో అర్థం చేసుకోకపోతే అది ఎక్కడ? పాతాళంలో నరకం కాదు, భూలోకంలోనే నరకం చూస్తాడు. జాగ్రత్త. అర్థం చేసుకునే వాళ్ళు దొరకడం అదృష్టం. మీ భార్యలు బలహీనమైన ఘట్టమని ఎరిగి వారిని ఏం చేయమన్నాడు? జ్ఞానంతో కాపురం చేయండి, వాళ్ళు సన్మానించండి అన్నాడు. సాల్వ కప్పు కాదు, నువ్వు చాలా ఓర్పుగా ఉంటావు, నువ్వు అన్నీ నాకు సమకూరుతావు అని ప్రతి విషయంలో వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు కూర బాగుందంటే అనకూడదు. అది ఒప్పుకున్నా చెప్పకుండా చాలా బాగుందమ్మా, కొద్దిగా సాల్తో పోయిందే అని చెప్పాలి. నువ్వేదైతే ప్లేట్ ఎలాగేస్తావు అది ఆవిడ దాటించుకుంటారు. భార్యాభర్తలుగా నువ్వు తగ్గించుకునే మనస్తత్వం నీలో ఉండాలి. భార్యగా భర్తను నువ్వు గౌరవించాలి, భర్తగా నువ్వు భార్యను ఏం చేయాలి? ఇది లేకపోతే శాశ్వతమైన ప్రేమలోకి వెళ్ళకండి. అందుకే దేవుడు మనం ప్రేమించాడు, ప్రేమించిన దేవుడే చెప్పాడు, ఇదిగో మీరు కూడా ఇలా ఉండండి, మీరు కూడా అవసరమైతే ఈ రకంగా ఈ ప్రేమలో బ్రతకండి అని చెబుతూ తానే మనల్ని ప్రేమించాడు. ఎవరంటే దేవుడే మనల్ని ఏం చేశాడట? ఆయన మనం ప్రేమించాడు కనుక మనం ప్రేమించవలసిన అవసరం వచ్చింది. అర్థమవుతుందా? మీరు లవ్ మ్యారేజ్ ఏంటంటే లేదు నేను ప్రేమించలేదు, మా ఆవిడ ప్రేమించింది అందుకే చేసుకున్నానండి అని చెప్పి కూడా లేకపోలేదు. యేసుక్రీస్తు కూడా మనం ప్రేమించాడు, ప్రేమించిన ఆయన ప్రేమిస్తూ మనల్ని కూడా అనేకులు ఏం చేయమంటాడు? ప్రేమించమని చెప్తున్నాడు. చూడండి, ముగించేస్తాము. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనంలో, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో దేవుడి ప్రేమ చాలా చక్కటి ప్రేమ. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. శాశ్వతమైన ప్రేమ. దేవుడి ప్రేమ ఏమైంది? తల్లిదండ్రుల ప్రేమ ఎంతకాలం ఉంటుందండి? వాళ్ళు బ్రతికినంతకాలం. ఎంతకాలం? తల్లిదండ్రుల ప్రేమ వాళ్ళు బతికినంత కాలం, అన్నదమ్ముల ప్రేమ వాళ్ళు బతికినంత కాలం, ఏ గొడవలు లేనంత కాలం, బంధువుల ప్రేమ ఉన్నంత కాలమే, డబ్బు ఉన్నంత కాలమే, మన దగ్గర లబ్ధి పొందేంత వరకే. భార్యాభర్తలుగా ఆరోగ్యం ఉన్నా అనారోగ్యం ఉన్నా అధిక ప్రమాణాలు చేస్తూ ఉంటారు. పెళ్లిలో కొత్తగా పెళ్ళైన వాళ్ళు వెనక కూర్చున్నారు జంట. యాది ఎందును, బాధ ఎందును, ఆరోగ్యం ఎందును, సుఖ దుఃఖముల ఎందు నేను నీకు తోడై ఉంటాను. నువ్వు వాగ్దానం చేసావు దేవుని ఎదుట, దేవుని జనాంగం ఎదుట వాగ్దానం చేసావు. ఆ వాగ్దానాన్ని నువ్వు చివరి వరకు కాపాడుకోవాల్సిన అవసరత ఉంది. అందుకే దేవుడి ప్రేమ ఎంత గొప్పదంటే, చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమైతేనను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవుని ప్రేమలో కల్మషం లేదు, దేవుని ప్రేమలో స్వార్థం లేదు. దేవుని ప్రేమ ప్రపంచ దేశాలనే మార్చేసింది, ప్రపంచ దేశాలనే ప్రభావితం చేసింది. అత్యంత గొప్ప వ్యక్తిగా ఎక్కువ మందిని ప్రభావితం చేసిన వాడు ఎవరయ్యా అంటే జీసస్ క్రైస్ట్. దేవుని స్తోత్రం కలుగునుగా. యేసుక్రీస్తు మాత్రమే ప్రపంచాన్ని జయించాడు. ప్రేమ అనే ఆయుధం. ఏ ఆయుధంతో? కత్తి పట్టుకోలేదు, కర్ర పట్టుకోలేదు. మహాత్ములుగా మార్చింది ప్రేమ. దేవుడి ప్రేమ మహాత్ములుగా మార్చేసింది. మహాత్ములుగా మార్చబడ్డానికి దేవుడి ప్రేమే కొలువైంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నట్టే, ఇగో చాలా చక్కగా చెప్తాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవుడి ప్రేమనంటే అగాపే అన్నారండి. గ్రీకు భాషలో ఏమన్నారు? దేవుడి ప్రేమని వెలకట్టి అగాపే. 3 అక్షరాలు అగాపే. ఆ అంటే అంతము లేనిది, గా అంటే గమ్యము కానిది, పే అంటే ప్రేమకు నిర్వచనం. అది దేవుని ప్రేమ. అగాపే, గ్రీకు భాషలో అగాపే అని పిలిచారు. దేవుడు ప్రేమను కొలువు చేయడానికి దాన్ని వెలకట్టలేక అగాపే అని పిలిచారు. ఎందుకంటే మనుషుల ప్రేమలో ఆకర్షణ ఉంది, మనుషుల ప్రేమలో ఆకర్షణ ఉంది, మనుషుల ప్రేమలో స్వార్థం ఉంది, మనుషుల ప్రేమలో వాంఛ, కోరికలు తెచ్చుకునేదే ఉంది తప్ప దేవుని ప్రేమలో త్యాగమే కనిపిస్తూ ఉంటుంది, క్షమించే తత్వమే కనిపిస్తూ ఉంటుంది. అంటే దేవుడి ప్రేమ ఎలా ఉంది?
శాశ్వతమైన ఆ ప్రేమలో మీరు ఉన్నారు. దేవుని ప్రేమ కంటే గొప్పది ఏది కూడా ప్రపంచంలో లేదు లేదు లేదు. అట్టి కృపటి ధన్యత దేవుడు సదాకాలము మనకు దయచేయను గాక. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడి కొద్ది నిమిషాలు దేవుడు నిన్ను ప్రేమించాడు. దేవుడు నిన్ను ప్రేమించి కృపను చూపించాడు. ఆ ప్రేమకు చిహ్నంగా దేవుడు ఈ ప్రేమలను చూపిస్తూ నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నావో నిన్ను గుర్తెరిగే విధంగా దేవుడు చూపుతూ ఉన్నాడు కనుక కొద్ది నిమిషాలు దేవునికి ఆరాధన ప్రార్థన చేద్దాం. తల్లి మరచిన గాని